ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ హిస్టరీలో సాగు త్రాగునీరు చరిత్రలో ఒక చారిత్రాత్మక దినం అని చెప్పక తప్పదు. హిస్టారిక్ 2 days. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో దశాబ్దాల నుంచి ఎక్కువ నీటి కోసం ఈ జిల్లాలో మరి ప్రజలు తపన పడుతున్నారు. మరి ఈ జిల్లా వాస్తవ్యులు మరి ప్రియ మిత్రులు అనుముల రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం, మరి ఈ జిల్లాకి ఈ దశ మారబోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వాటర్ అండ్ వాటర్ రిసోర్సెస్ విషయంలో, డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ విషయంలో మరి గతంలో ఎప్పటికీ పోల్చినా ఈ 5 ఏళ్లలో ఎక్కువ పని జరగబోతుంది, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ కాబోతుంది, ఎక్కువ ఆయకట్ జనరేట్ కాబోతుంది, ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ కాబోతుంది అనే విషయాన్ని మరి నేను కూడా ఇరిగేషన్ మంత్రిగా కొంత సంతృప్తి సంతోషంతో మీకు తెలియజేస్తున్నాను. కొంత మనం బ్యాక్గ్రౌండ్కి పోతే ఇక్కడ ఐ ఫైండ్ మెనీ సీనియర్ జర్నలిస్ట్ హూ హావ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒక 3-4 minutesలో కొంత ఇరిగేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన సందర్భం అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2, 2014కి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అధికారంలోకి రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. మేము డిసెంబర్ 7, 2023లో అధికారంలోకి రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్నడూ ఏ సెక్టర్ కూడా అసలు నాశనం కాలేదు ఇట్లా తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ అయినట్టు వాళ్ళ హయాంలో. 10 yearsలో మిమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తీసుకొచ్చిన ఘనత మరి కేసీఆర్ కి, ఆ ప్రభుత్వానికి, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రులకు దక్కుతుందని చెప్పి అనుభవిస్తున్నాను. మీరు కాళేశ్వరం తీసుకోండి, మీరు పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, మీరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, మరి ఎస్ఎల్బిసి టనలు, డిండి, ఏ ప్రాజెక్టు తీసుకోండి, మరి ఏ ప్రాజెక్టు పూర్తి కావడం కానీ మరి పెద్ద ఎత్తున ఆయకట్టు రావడం జరగలేదు. మీలో చాలా మంది వాళ్ళ దుష్ప్రచారము, ఒక డిఫమేటరీ స్టోరీ చదివి ఉంటారు. పాలమూరు రంగారెడ్డిలో మేము 90% ఖర్చు పెట్టినాం, అసలు ఇంకా 10% ఖర్చు పెట్టాల్సి ఉండే, మీరేం చేయలేదు. వాస్తవం ఏంటంటే అసలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అవసరాలకి వాటర్ సోర్సు జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేయడమే ఘోర తప్పిదం. అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలకి అసలు చాలా చాలా నష్టం చేసింది, డ్యామేజ్ చేసింది. ద షిఫ్టింగ్ ఆఫ్ సోర్స్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం హ్యూజ్ బ్లండర్. మరి ఇంకా లోపల తీసుకుపోయి ఎక్కువ పంపింగ్ చేసి 0 ఆయకట్టు ఇవ్వడం జరిగింది. అసలు ఆశ్చర్యం, వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎంత ఘోరంగా ఉందంటే ఏదో వాళ్ళు గొప్పలు సాధించినట్టుగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా పాలమూరు రంగారెడ్డిలో ఇవ్వని ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి మరోసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు జూన్ 2014లో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెండింగ్ లోనే ఉంది, భీమా పెండింగ్ లోనే ఉంది, కోయిల్ సాగర్ పెండింగ్ లోనే ఉంది, మరి నెట్టెంపాడు పెండింగ్ లోనే ఉంది. అంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది ముందుకు పోలేదు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి. సిమిలర్లీ మీరు మా జిల్లా నల్గొండ జిల్లా చూస్తే ఎస్ఎల్బిసి టనలు 10 ఏళ్లలో ఏం కాలే, డిండి ఏం కాలే. మరి అటు ఖమ్మం పోతే సీతారామ ప్రాజెక్టు 1 ఎకరం ఆయకట్టు రాలే, 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి కాళేశ్వరం సంగతి మనకు తెలుసు.
1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, నిర్మించబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. సో దీని సారాంశం ఏంటంటే ఇరిగేషన్ సెక్టర్ని పూర్తిగా ధ్వంసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక వాళ్ళకి ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు ఈ 2-3 రోజుల ఒక పెద్ద మనిషి సీఎం గారికి నాకు లెటర్ రాస్తున్నాడు. ఈ పంపులు ఇట్లా ఆపరేట్ చేయాలి, ఈ పంపులు ఇన్ని గంటలు ఆపరేట్ చేయాలి. అసలు నిజంగా కొద్దిగా సిగ్గుపడాలి. మీరు ఇరిగేషన్ లో మీరు చేసిన పనులకి ఈ రాష్ట్రం ఇప్పటికీ ఆ భారం మోస్తున్నది. ఇది ఆ 1,00,000 కోట్ల భారం మొత్తం ఖర్చు పెట్టింది. ట్యాక్స్ పేయర్స్ మనీ, లోన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి 1,81,000 crores ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు. నా మాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు వాళ్ళేదో మరి సూచనలు, సలహాలు, లేఖలు రాయడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఉమ్మడి మహబూబ్ నగర్ విలేకరులు కూడా నోట్ చేసుకోండి. కృష్ణా నదీ జలాల కోసం, తెలంగాణ హక్కుల కోసం మేము వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా పోరాడుతున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ తెలంగాణ వాదన వినిపించడంలో చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాం. అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత మోర్ వాటర్ హెస్ బీన్ యూజ్డ్ ఇన్ కృష్ణా రివర్ వాటర్ ఆఫ్టర్ వీ హావ్ కమ్ టు పవర్ దాన్ ఇన్ దేర్ 10 years ఆఫ్ పవర్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత కృష్ణా నదీ జలాలు ఎక్కువ ఉపయోగించడం జరిగింది. మరి దానికి ఫ్యాక్ట్స్ కూడా ఏంటంటే, మీరు కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టు మొత్తం చూసుకున్నా ఉమ్మడి మరి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కొంత ఖమ్మం జిల్లా ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయం పంట, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో అనే విషయాన్ని మనం చేస్తాం. ఉదాహరణకి కృష్ణా నది కింద కృష్ణా జలాలు ఉపయోగించి ప్యాడీ ప్రొడక్షన్ లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కృష్ణా బేసిన్ లో రికార్డు స్థాయి పంట పండింది, రికార్డు స్థాయి ప్రొక్యూర్మెంట్ జరిగింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. మరి కృష్ణా గోదావరి బేసిన్లు రెండు కలుపుకున్నా హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ 29 states is in Telangana in our time. Highest paddy production, highest paddy procurement is after Congress government, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక విచిత్రంగా, వికారంగా ఎవరో దాని గురించి మాట్లాడితే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. నేను పదే పదే హైదరాబాద్ లో మీకు విడుదల చేస్తున్నా, మీకు రేపెల్లుండి మళ్ళీ విడుదల చేస్తా. అంటే కృష్ణా నదీ జలాల్లో మేము ఎక్కువ నీళ్ళు ఎట్లా ఉపయోగించినాం, ఎక్కువ అగ్రికల్చర్ ఎకరేజ్ ఎట్లొచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లొచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లయింది. మరి ఆ విషయం మీకు మనవి చేస్తూ, ఈ సంవత్సరం ఈ యాసంగి పంటలో భారతదేశంలోనే ఒక రికార్డు, ఈ రోజుకి మేము 71.5 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. 71.5 lakh మెట్రిక్ టన్స్. ఇట్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా. 29 రాష్ట్రాల్లో భారతదేశంలో యాసంగి పంటలో మరి డాష్ మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు అందరూ కూడా మనవి చేస్తున్నా, ఇండియాలో మొత్తంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ చేసిన వరి పంటలో ఇండియా మొత్తంలో 60% తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయింది. ఈ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే సమయానికి మొత్తం భారతదేశంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ అయ్యే ప్యాడీ 75% విల్ బి ఫ్రమ్ తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ డిక్లేర్ చేసింది, తెలంగాణ ఇస్ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని. నౌ వీఆర్ నాట్ ఓన్లీ నెంబర్ 1 ప్రొడ్యూసింగ్ స్టేట్, వీఆర్ నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్ స్టేట్. తెలంగాణ రైస్ ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మరి వివిధ రాష్ట్రాలకి భారత ప్రభుత్వం మా దగ్గర తీసుకుని వివిధ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం కూడా జరుగుతుంటే రిలేటెడ్ టు ఇరిగేషన్ కాబట్టి.
నౌ అంటే ఒక్క విషయం చెప్పి నేను స్విచ్. భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయకున్నా, అంటే ఉదాహరణకి ఈ యాసంగి పంటలో భారత ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా మేము మరో 6,600 కోట్లు ఖర్చు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా తెలంగాణ వరి రైతుల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మేము అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మా దగ్గర కొన్న బియ్యం కంటే, ఇది తెలంగాణ ప్రొక్యూర్మెంట్ కంటే 16,649 కోట్లు అదనంగా మా ప్రభుత్వం ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల నుంచి వరి కొనుగోలు చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్రొక్యూర్మెంట్. నేను ఒక సెంటెన్స్ తో ముగించుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని కోరుతాను. ఈ యొక్క విజిట్ యొక్క సమరీ, మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్, ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ప్రపోజల్ స్టేజ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ యాక్సలరేట్ చేయాలి, స్పీడప్ చేయాలి, వేగవంతం చేయాలి, పూర్తి చేయాలనే ఒక సదుద్దేశంతో, పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ తో ఈ 2 days మరి ముఖ్యమంత్రి గారు, నేను, జిల్లా మంత్రులు, జిల్లా ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి అన్ని ప్రాజెక్టులు తిరుగుతున్నాము. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వివిధ దశల్లో ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంత నిధులు కావాలి, ఏ విధంగా పూర్తి చేయాలని ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోతున్నాము. అదే విధంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేయడానికి నిన్న విజిట్ చేయడం జరిగింది. ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయడానికి నిన్న ఈ రోజు ప్రాజెక్టులు సందర్శన, ఇన్స్పెక్షన్, రివ్యూ విత్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అండ్ ఇట్లా ఇది పూర్తి చేయడానికి ఏ విధంగా మేము ముందుకు పోతామో ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని ఈ 2 రోజుల పర్యటన అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి చివరిగా ఒక కేటగారికల్ అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆ స్థాయిలో కొన్ని లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు ఈ మా టెన్యూర్ లో తీసుకురాబోతున్నాము. ఈ మా టెన్యూర్ లో పాలమూరు రంగారెడ్డి, మక్తల్, నారాయణపేట్, కొడంగల్, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఈ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా ఈ టెన్యూర్ లో పూర్తి చేయబోతున్నాము. అదేవిధంగా గూడెందొడ్డి రిజర్వాయర్ ఎక్స్పాండ్ చేయడానికి, కెపాసిటీ ఎన్హాన్స్ చేయడానికి, భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి, కృష్ణా అండ్ భీమా నదులపై అదనంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఎనీ ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ వచ్చే 6 నెలల్లో పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి 100% పూర్తి చేస్తామని చెప్పి కూడా మరి మహబూబ్ నగర్ ప్రజలందరికీ, రైతాంగాలందరికీ మేము మాటిస్తూ మరి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవనీయులు